హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతం భగవద్గీత తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి, సుదర్శన, లక్ష్మీ నరసింహస్వామి, రాధా, బెంగళూరేశ్వర్, నితాయ చైతన్య, వామనదేవ్ పంచతత్వకి ఆశీర్వాదాలు తీసుకుందామండి. నమస్కరించుకుంటూ ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనము 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణంలో అనేటువంటి అధ్యాయంలో మనం ఈరోజు 11వ శ్లోకం నుంచి 13వ శ్లోకం దాకా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యా ద్వివృద్ధం సత్వమిత్యుత. దేహమునందలి ద్వారములన్నీయు జ్ఞానముచే ప్రకాశింపచేయబడినప్పుడు సత్వగుణము యొక్క వృద్ధి అనుభవమునకు వచ్చును. 12వ శ్లోకం. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, రజోగుణము వృద్ధి నొందినప్పుడు లోభము, కామ్యకర్మ తత్పరత, కార్యములందు తీవ్ర యత్నము, అణచ సాధ్యము కాని కోరిక, తపన అను లక్షణములు వృద్ధి నొందును. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధో కురునందన. ఓ కురునందన, తమో గుణము వృద్ధి నొందినప్పుడు అజ్ఞానాంధకారము, సోమరితనము, బుద్ధిహీనత, మోహము అనునవి వ్యక్తములగును. సో మనము యొక్క త్రిగుణాల గురించి ఈ యొక్క అధ్యాయంలో మనము నేర్చుకుంటున్నాము. సో స్వామి చాలా చక్కగా ఈ యొక్క ప్రకృతి త్రిగుణాలు ఏ విధంగా మనల్ని యొక్క ప్రకృతి త్రిగుణాలన్నీ కూడా బంధిస్తున్నాయి, వాటి యొక్క లక్షణాలు ఏమిటి, సో వాటిని ఎలా గుర్తించాలి అనేటువంటి విషయాలు మనకి స్వామి చెప్తున్నారన్నమాట. సో ఇంతకు ముందు మనం చూసాం అవి ఏ విధంగా త్రిగుణాలు మనల్ని బంధిస్తాయి అనేటువంటిది మనము 6వ శ్లోకం నుంచి 8వ శ్లోకం దాకా చూసాం. ఎలా బంధిస్తాయి త్రిగుణాలు మనల్ని? సత్వగుణం అయితే కనుక సంతోషము, సంతృప్తి, జ్ఞానము, మిగతా వాళ్ళందరికంటే కూడా నేను చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాను అనేటువంటి భావనలతోటి ఆ యొక్క సత్వగుణం బంధిస్తుంది అన్నమాట. తర్వాత ఏమవుతుంది, రజోగుణము యొక్క కామ్య కర్మల పట్ల చాలా అటాచ్మెంట్ అన్నమాట, ఆసక్తి కలిగి ఉండడము, కోరిక, అదే విధంగా అటాచ్మెంట్ అన్నమాట, వీటి ద్వారా అది బంధిస్తుంది. తమో గుణం అయితే కనుక పిచ్చితనము, తర్వాత అలసత్వము, నిద్ర, వీటితోటి ఇది బంధించేస్తుంది అన్నమాట. సో తర్వాత మనకి ఈ శ్లోకంలో స్వామి, ఈ 3 శ్లోకాల్లో కూడా స్వామి ఏం చెప్తున్నారు, ఈ యొక్క ప్రకృతి త్రిగుణాల యొక్క ప్రభావం వలన మనుషుడు ఎప్పుడైతే కనుక ఈ విధంగా త్రిగుణాలతోటి ప్రభావితుడు అవుతాడో వాటి ఎలా కనుక్కోవాలి. ఏదైనా సరే ఒక వ్యాధి వచ్చింది అనుకోండి, జబ్బు వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, దాన్ని ఎలా గుర్తిస్తాము?
ఏదో జలుబు చేయడము, లేకపోతే తుమ్ములు రావడము, దగ్గు రావడము, లేకపోతే గనక నొప్పి రావడము ఎక్కడో ఒక చోట. సో, ఈ విధంగా శరీరంలో రకరకాల మార్పులు రావడము, లేతే రకరకాల మార్పులు రావడం. వీటి ద్వారా మనము వాటి యొక్క లక్షణాలను బట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం జేస్తారు? ఏమవుతుంది? మీకేమేం మార్పులొచ్చినియి అని అడుగుతారు. సో, మనం పలానా ఉందండి నాకు, అది జరిగింది, ఇది జరిగింది, అది లేదు, ఇది లేదు అని చెప్పేసి చెప్తే గనక ఏమవుతుంది? ఓహ్! డాక్టర్ చూస్తారు. చూసి దాన్ని బట్టి మనకి మందులిస్తారు. లేకపోతే గనక కొన్ని టెస్టులు జేస్తారు. అదా కదా అని కన్ఫర్మ్ జేసుకోవడానికి. అదే విధంగా ఈ యొక్క ప్రకృతి త్రిగుణాలు 3 త్రిగుణాలు కూడా ఉన్నప్పుడు, మనం ఏ త్రిగుణంలో ఇప్పుడు మనం ఉన్నాము అని చెప్పి తెలుసుకోవాలంటే గనక దాని యొక్క లక్షణాల వల్ల తెలుస్తుందన్నమాట. సో, ఇంతకు ముందు 2 శ్లోకాల్లో కూడా మనం ఏం చూసాం మనము? ఈ యొక్క 9వ శ్లోకము, అదే విధంగా 10వ శ్లోకము. ఈ 2 శ్లోకాల్లో కూడా మనం ఏం చేసాము? ఏం నేర్చుకున్నాము? ఈ యొక్క త్రిగుణాలు ఉండడం మూలంగా మనకి ఈ త్రిగుణాలన్నీ కూడా ఏంటి? ఎప్పుడు కూడా ఫిక్స్‌డ్‌గా ఉండవు. ఒక మనిషి ఎప్పుడు కూడా ఒక త్రిగుణంలోనే ఉండడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క త్రిగుణంలో ఉంటాడన్నమాట. ఒక్కొక్క గుణంలో ఉంటాడు ఒక్కొక్కసారి. సో, ఒక్కొక్కసారి సత్వగుణం బాగా ప్రభావితం ఎక్కువుంటుంది. ఒక్కొక్కసారి రజోగుణం ఎక్కువ ప్రభావితం అవుతుంది. ఒక్కొక్కసారి తమోగుణం ఎక్కువ ప్రభావితం అవుతుందన్నమాట. సో, అది మారిపోతుంది. రోజులో పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రము ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా అవి వాటి మీద మనం ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఈ 3 కూడా ఎప్పుడు కూడా కంపీట్ అవుతూ ఉంటాయి. ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి. నేను కంట్రోల్ చేస్తా వీడిని అని చెప్పేసి. సో, మనము ఏ మోడ్‌లో ఉన్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఒకే మోడ్‌లో ఉండడు. ఒకే గుణంలో ఉండడు ఎప్పుడు కూడా. ఒక్కొక్కసారి సత్వగుణంలో ఉంటాడు. ఒక్కొక్కసారి రజోగుణంలో ఉంటాడు. ఒక్కొక్కసారి తమో గుణంలో ఉంటాడు. సో, వీడిప్పుడు ఏ గుణంలో ఉన్నాడు వీడు? వీడిప్పుడు ఏ గుణం మూలంగా ప్రభావితం అవుతున్నాడు? హ్మ్. అని చెప్పేసి ఏం చేస్తాము? మనం తెలుసుకోవాలి అనంటే గనక వాటి యొక్క లక్షణాలు తెలుసుకోవాలి మనం. బ్రాడ్‌గా లక్షణాలు, అదే విధంగా వాడు ఏ మోడ్‌లో ఉన్నాడు, ప్రస్తుతం ఏ మోడ్‌లో ఉన్నాడు అని తెలుసుకోవాలంటే గనక, ఎలా అయితే గనక వ్యాధి లక్షణాలను బట్టి వ్యాధిని ఎలాగైతే గుర్తిస్తారో, అదే విధంగా ఈ యొక్క ఏ గుణంలో ఉండేటువంటి లక్షణాలు ఏమున్నాయి అనే దాన్ని బట్టి మనం గుర్తించొచ్చనమాట. వీడు జనరల్‌గా ఏ గుణంలో ఉంటాడు ఎక్కువ సేపు, ఆ! లేకపోతే గనక ఏ గుణం మీద ప్రభావంలో ఉన్నాడు వీడిప్పుడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చనమాట. సో, ఇంకా ఏంటంటే గనక ఈ యొక్క గుణాల వలన అవేం చేస్తాయి మనకి ముందుకు వెళ్ళడానికి అడ్డుపడతాయన్నమాట మనకి. దేనికి? మనము సెల్ఫ్ రియలైజేషన్ అన్నమాట. ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి అవి అడ్డుపడుతూ ఉంటాయన్నమాట. ఏ విధంగా అడ్డుపడుతూ ఉంటాయి? ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు సత్వగుణంలో ఉన్నాడనుకోండి. సో, వాడి దగ్గరికి వెళ్లి మనము ఈ యొక్క కృష్ణ భక్తి చేయండి అని చెప్పి చెప్పామనుకోండి. కృష్ణ భక్తి చేయండి అని చెప్తే గనక సత్వగుణంలో ఉన్న వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడం కష్టం ఒక్కొక్కసారి. ఎందుకు కష్టము అనంటే గనక వాళ్ళు అనుకుంటారనమాట. నేను చాలా సంతోషంగా ఉన్నాను, సంతృప్తితోటున్నాను. ప్రస్తుతం నేను సత్వగుణంలో ఉన్నాను. నాకింకా ఇంతకంటే కూడా ఉన్నతమైనది ఏమీ అవసరం లేదు. కృష్ణుడు చెప్పింది నేను పాటించాల్సిన అవసరం లేదు అని అనుకుంటాడు. ఇంకా ఇంకేమంటారు? వాడెలా ఉంటాడు ఎప్పుడు కూడా నేను మిగతా వాళ్ళందరికంటే కూడా చాలా ఉన్నతమైన వాడిని అని అనుకుంటారు. కానీ ఏంటి కృష్ణ భక్తి చేయాలంటే గనక కావాల్సిందేమిటి? తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానీనా మానదేన కీర్తనీయ సదాహరి. సో, మనకి యొక్క హ్యూమిలిటీ రావాలన్నమాట. నమ్రత అనేటువంటిది రావాలి. కానీ సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళకెప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది. నేను మిగతా వాళ్ళందరికంటే కూడా ఉన్నత స్థితిలో ఉన్నాననే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళని వచ్చేసి మీరందరితోనూ నమ్రతతో ఉండండి, అందరికీ నమస్కారాలు చేయండి అంటే గనక దండవత్ ప్రణామాలు చేయండి అంటే గనక వాళ్ళు చేయలేరు. సో, అందుకని ఆ విధంగా సత్వగుణం వాళ్ళకి అడ్డుపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఏమిటి? కృష్ణ భక్తి గురించిన జ్ఞానము యొక్క సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ఫిలాసఫీ నేర్చుకోండి అని చెప్పానంటే గనక వాళ్ళు నేర్చుకోరు. ఎందుకంటే గనక వాళ్ళేమంటారు? మాకు ఇవన్నీ తెలుసు. నాకు ఆల్రెడీ తెలుసు ఇవన్నీ గూడా. కాబట్టి నేను ఇంక ఫర్దర్ నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అనుకుని, ఈ విధంగా కొంతమందిలో యొక్క సత్వగుణం ఏం చేస్తుంది? ఆపేస్తుంది వాళ్ళని కృష్ణుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా. ఇంకా రజోగుణంలో ఉండేటువంటి వాళ్ళని ఏ విధంగా ఆపేస్తుంది? సో, వాళ్ళెప్పుడు కూడా ఎలా ఉంటారు? అపరిమితమైనటువంటి కోరికలనమాట. 1 కాదు, 2 కాదు. వరసగా ఒకదాని తర్వాత ఒకటి. ఒకటి పూర్తయిందా ఇంకొకటి. రెండోది పూర్తయిందా మూడోది.
అలాగ పెద్ద లిస్ట్ ఉంటుంది వాళ్ళకి పెద్ద లిస్ట్ ఉంటుంది. సో దాన్ని పూర్తి చేసుకోవడం కోసమే వాళ్ళ జీవితాలంతా కూడా అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు ఎప్పుడు కూడా బంధనం కలిగి ఉంటారు, బాగా అటాచ్డ్ అయిపోయి ఉంటారు అన్నమాట. సో వాళ్ళు ఆ కోరికలను తీర్చుకోవడానికి ఎంతటి పాపకర్మలు చేయడానికైనా సరే వాళ్ళు సిద్ధంగా ఉంటారన్నమాట. అటువంటి వాళ్ళల్లో యొక్క భక్తి అనేటువంటిది రావాలి అని అంటే కనుక చాలా చాలా కష్టం. ఈ రెండు గుణాల్లో ఉన్నటువంటి వాళ్ళు, సత్వగుణం తమో గుణంలో ఉండేటువంటి వాళ్ళే భక్తి చేయలేకపోతే ఇంకా రజోగుణంలో ఉండేటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళకి ఎంత చెప్పినా సరే వాళ్ళకి ఎక్కదు. ఎందుకంటే కనుక వాళ్ళ బుద్ధి మందగిస్తుంది అనమాట బాగా. వాళ్ళ చెవుల్లోకి భక్తులు చెప్పేటువంటి విషయాలు, కృష్ణుడు చెప్పేటువంటి విషయాలు, అసలు ఏమిటి, ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలను కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇంకొకటి వాళ్ళు ఈ యొక్క ఏదైనా సరే ఆస్టెరిటీస్ అన్నమాట, తపస్సు చేయాలి అంటే కనుక ఏదో పొద్దున్నే లేవాలన్నా, లేకపోతే కనుక జపం చేయాలన్నా, లేకపోతే ఒక ఉపవాసం చేయాలన్నా, లేకపోతే కనుక టెంపుల్కి రావాలి అని అన్నా సరే వాళ్ళు రాలేరు అనమాట. ఎందుకంటే కనుక వాళ్ళకి ఆ యొక్క అలసత్వం మూలంగా వాళ్ళు రాలేరు. సో ఈ విధముగా ఈ యొక్క ప్రకృతి త్రిగుణాలు ఏం చేస్తూ ఉంటాయి, జీవుణ్ణి ఈ యొక్క భౌతిక ప్రపంచంలోనే ఉంచేసి ఇంకా కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి ఏమాత్రం ప్రయత్నం చేస్తున్నా సరే అవి చెయ్యనివ్వవు. ఏమాత్రం కొంచెం అయినా సరే ప్రయత్నం చేస్తుంటే చేయని వాపేస్తూ ఉంటాయి, అడ్డుపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఓకే, అందరూ కూడా అడ్డుపడిపోయి ఉన్నారు. మరి ఎలా తెలుస్తుందండి మాకు నేను ఏ మూడ్ లో ఉన్నాను, దీని లక్షణం ఏమిటి, దీన్ని ఎలా గుర్తించాలి, నేను ఎలా అయితే కనుక వ్యాధిని గుర్తిస్తామో అంటే కనుక దానికి మనకి స్వామి ఇక్కడ మనకి 11వ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. ఎవరైతే కనుక సత్వగుణంలో ఉంటారో వాళ్ళకి ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి 9 ద్వారాలు కూడా జ్ఞానం చేత బాగా ప్రకాశవంతం అవుతాయి అన్నమాట. మనకున్నటువంటి నవద్వారాలు అని అంటే కనుక పైన మనకి చెవులు, 2 కళ్ళు, 2 చెవులు, 2 నోరు, నాసికా రంధ్రాలు, నోరు, అదే విధంగా కింద మనకి జననేంద్రియాలు, వాయువు. సో ఇవన్నీ కూడా మనకి నవరంధ్రాలు అన్నమాట. సో ఎవరైతే కనుక ఈ యొక్క సత్వగుణంలో ఉన్నారో వాళ్ళకి ఏమవుతుందంట, ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి దేహ ద్వారాలన్నీ కూడా ఈ యొక్క జ్ఞానంతోటి ప్రకాశవంతంగా ఉంటాయి అన్నమాట. వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, బ్లిస్ఫుల్ గా ఉంటారు, జ్ఞానం అంతా కూడా ఉంటుంది. కానీ చెప్పుకున్నాం మనం ఇప్పుడే, ఇంత ఈ విధంగా ఉన్నా సరే వాళ్ళకి ఏమవుతుంది, కృష్ణ భక్తి వాళ్ళు చేయలేరు. ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కసారి రజోగుణంలో ఉండేటువంటి వాళ్ళే తేలిగ్గా కృష్ణ భక్తిని యాక్సెప్ట్ చేస్తారు. సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళు, కొంతమంది భక్తులు కానటువంటి వాళ్ళు యొక్క కృష్ణ భక్తిని వాళ్ళు టేకప్ చేయలేరు. తర్వాత ఈ యొక్క రెండవది అన్నమాట. రెండవది ఏంటి, ఈ యొక్క రజోగుణంలో ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు వీళ్ళు, లోభము. లోభము అంటే కనుక వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టరు, లోభి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఎవ్వరికి కూడా దానం చేయరు. సో ఎవరైనా సరే భక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమంటే మేము పలానా ధర్మ కార్యక్రమం చేస్తున్నాము, భగవంతుడికి ఒక ఉత్సవం చేస్తున్నాము, సో ఏమైనా సరే మీకు తోచినంత సహాయం చేయండి అని చెప్పని అడిగితే కనుక ఈ యొక్క రజోగుణంలో ఉండేటువంటి వాళ్ళు ఏంటంటే కనుక లోభం కారణంగా వాళ్ళు ఏ విధంగా కూడా సహాయం చేయడానికి ముందుకు రారు. ఇంకా సహాయం చేయడానికి ముందుకు రావడం కాదు కదా, భక్తులు ఎవరైతే వచ్చి వాళ్ళని అడుగుతారో వాళ్ళని రకరకాల మాటలని పంపించేస్తారు, ఇంకెప్పుడు నా దగ్గరికి రాకూడదు వీడు అని చెప్పేసి. ఇంకా కొంతమంది అయితే కనుక ఏం చేస్తారు, వాళ్ళ ఇంటి ముందు ఒక బోర్డులు పెట్టేస్తారనమాట, కుక్క ఉన్నది జాగ్రత్త. లోపలికి రానివ్వరు అనమాట, గేట్లు కూడా తీరు, లేకపోతే సెక్యూరిటీలను పెట్టి ఏంటి ఎందుకు వస్తున్నారు, లోపలికి రావడానికి వీలు లేదు అని చెప్పి గేటు దగ్గర నుంచే బయటికి పంపించేస్తారు. ఈ విధంగా లోభం అన్నమాట. ఇంకా వీళ్ళు లోభం అంటే కనుక భగవంతుడు ఖర్చు పెట్టడమే కాదు కదా, వాళ్ళకి కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకోరు. ఎందుకంటే కనుక ఖర్చు పెడితే కనుక ధనం వెళ్ళిపోతుంది అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు ఖర్చు పెట్టుకోరు అన్నమాట. ఇది రజోగుణంలో ఉండేటువంటి వాళ్ళు. ఇంకా ఏంటి, ధనం ఉంది, ఇంకా కామ్య కర్మలు అన్నమాట. సో నేను ఈ పని చెయ్యాలి, ఈ బిజినెస్ చేయాలి, ఈ వ్యాపారం చేయాలి, వీడిని ఇలా మోసగించాలి,
ఇలాగా నేను చేస్తే గనక ఈ రోజు నా దగ్గర ఇంత ఉన్నాయి డబ్బులు, రేపొద్దున నా దగ్గర ఇంత అవుతాయి, దీన్ని ఎలాగ పెంచాలి? సో ఓకే, నాకు సరిపోయిందా లేదా? సరిపోయినా సరే ఇంకా నా పిల్లలకి సరిపోతుందా లేదా? పర్వాలేదు, నా పిల్లలకి కూడా సరిపోతుంది. మరి నా మనవలకి, మునిమనవలకి వాళ్ళ సంగతి ఏంటి? సో మొత్తం 7 తరాల వాళ్ళందరూ కూడా, మా వాళ్ళందరూ కూడా కూర్చొని తిన్నా కూడా తరగనంత ఆస్తి సంపాదించాలి నేను. ఈ విధంగా వీళ్ళ యొక్క ప్రయత్నాలు ఉంటాయన్నమాట. ఏం చేస్తూ ఉంటాడు జీవుడు? ఈ విధంగా ప్రయత్నిస్తూ అపరిమితంగా ధనాన్ని అంతా కూడా సేకరిస్తూ ఉంటాడు. ఎలాగా బహుకర్కృక్. హ్మ్. ఎలాగా ఎలా అంటే గనక పాపం చేసైనా, మోసం చేసైనా సరే ఈ ధనాన్ని సంపాదించాలి నేను అని చెప్పి ప్రయత్నిస్తాడు. కానీ ఏమవుతుంది? వాడికి తెలీదు. నువ్వెంత సంపాదించి పెట్టినా సరే, నీ యొక్క శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఒక్క రూపాయి కూడా నువ్వు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళలేవు. ఇటువంటి జ్ఞానం లేకుండా ఆ యొక్క కామ్య కర్మలన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ విధంగా ప్రయత్నించడానికి వాడు ఎంత ప్రయత్నం చేస్తాడంటే తీవ్ర ప్రయత్నాలు చేస్తాడనమాట. వాడి శరీరాన్ని కూడా వాడు ఎంతో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడనమాట. రోజుకి 12 గంటలు, 14 గంటలు పని చేయడము, వర్క్ చేయడం అన్నమాట. ఎందుకోసం కష్టపడుతున్నారా నువ్వు అంటే గనక నేను ధనాన్ని సంపాదిస్తున్నాను అంటాడు గానీ, వాడికి తినడానికి కూడా వాడికి టైం ఉండదన్నమాట. ఈ విధంగా వాడు చేసి ఏం చేస్తాడు? వాడి యొక్క ఆరోగ్యం గురించి కూడా వాడు పట్టించుకోడు. వాడి ఆరోగ్యాన్నంతా కూడా పాడు చేసుకుంటాడు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా బాగా ఉగ్ర కర్మలు చేసి ఆరోగ్యాన్నంతా పాడు చేసేసుకుంటారు. పాడు చేసేసుకున్న తర్వాత ఒకరోజు ఏమవుతుంది? బాడీ ఒప్పుకోదు కదా! ఆ విధంగా రోజు 14 గంటలు పని చేస్తానంటే గనక మన శరీరం ఒప్పుకోదు. ఏదో ఒక రోజు ఏం చేస్తుందది? టింగ్ ఒక అలారం ఇస్తుందన్నమాట. ఒక చిన్న హార్ట్ అటాకో, లేకపోతే గనక ఎక్కడో కడుపులో నొప్పో, లేకపోతే గనక తలలో ఒక పెద్ద మైగ్రేనో, ఇవన్నీ కూడా ఏదోకటి బయటకొస్తాయి. అప్పుడు పరిగెడతాడన్నమాట. ఎక్కడికి? డాక్టర్ దగ్గరికి. ఏవండీ నాకిలాగ అయిపోయింది. ఏం చేయమంటారు? డాక్టర్ ఊరుకుంటాడా ఆయన? ఆ టెస్ట్‌లు, ఈ టెస్ట్‌లు, ఆ డబ్బులు పట్టరా, ఈ డబ్బులు పట్టరా, ఆ జబ్బుకి నయం చేయాలి, ఈ ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి, అప్పటిదాకా వీడు ఎంతైతే గనక డబ్బులంతా కూడా సంపాదిస్తాడో, వాటిలన్నిటిని కూడా చక్కగా ఖర్చు పెట్టిచ్చేస్తాడు. తర్వాత ఏమవుతుంది కొన్నాళ్ళకి? వీడి దగ్గర ఉన్నటువంటి ఆరోగ్యం కూడా పోయే, వాడు సంపాదించినటువంటి డబ్బులన్నీ కూడా హాస్పిటల్ బిల్లులు కట్టడానికి అయిపోతాయి. చివరికి ఏం మిగిలింది వీడికి? ఏమీ మిగలదు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆరోగ్యం అది అలా అయిపోతే గనక ఏం చేస్తారు? వాళ్ళు కూడా పట్టించుకుంటారా? అంతకుముందు ఎవరైతే నీ స్నేహితులు, బంధువులు అందరూ నువ్వంత, ఇంత అని చెప్పి మిమ్మల్ని పొగిడారో, వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? వీడి పని అయిపోయిందిరా అని చెప్పేసి వదిలిపెట్టి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే వీడి దగ్గర నుంచి ఏమి మనకి లాభం ఉండదు కాబట్టి అన్నమాట. సో ఈ విధంగా కామ్య కర్మలు చేసేటువంటి వాళ్ళు చాలా మందున్నారు. ఇంకా ఎలా అంటే గనక ఒక్కొక్కసారి వీళ్ళ కోరికలు ఎలా ఉంటాయి అంటే గనక వీళ్ళు కొటేషన్స్ ఇవన్నీ కూడా చదువుకుంటారనమాట. సో ఎవరెస్ట్ శిఖరాన్నైనా సరే నువ్వు పొందొచ్చు. అసలు నీకు అంతు లేదు. దేన్నైనా పొందొచ్చు. ఏదైనా సాధించొచ్చు. ఓకే. కొంతవరకు మోటివేషన్ ఉండడంలో తప్పు లేదు. నిరాశ నిస్పృహలతో ఉండేదానికన్నా కొంచెం మోటివేషన్ ఉండాలి. తప్పదు మనిషికి. కానీ వీళ్ళ మోటివేషన్ ఎలా ఉంటుంది? చాలా చాలా పెద్ద పెద్ద కోరికలనమాట. టార్గెట్స్. సో, ఈ టార్గెట్స్ అన్ని పెట్టుకుంటారు. దీన్ని సాధించడానికి 24 గంటలు కూడా తపిస్తూనే ఉంటారు. అలా తపిస్తూ ఏం జేస్తారు? వాడికి ఒక సంబంధాలు కూడా ఉండవు. ఆ! ఏది మంచి స్నేహితులతో గానీ, బంధువులతో గానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో గానీ సరైన సంబంధం ఉండదు. సో, వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళు పట్టించుకోరు. సో, ఈ విధంగా వీళ్ళు చేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఉన్నాడంట. ఏమైంది? ఇలాగే బాగా కష్టపడి చాలా కాస్ట్‌లీ కారనమాట. పెద్దది మెర్సిడెస్ బెంజ్ కార్, లాంబోర్గిని కార్ కొన్నాడు. ఇలాగ ఆఫీస్‌లో బాగా పనిచేసి ప్రమోషన్‌లు తెచ్చుకొని బిజినెస్‌లో బాగా పార్ట్నర్‌షిప్‌లు ఇచ్చి ఆఫీస్‌లో షేర్స్ ఇచ్చి. ఆ కార్ కొనుక్కున్నాడు వాడు. కానీ ఏమైంది? కొనుక్కున్న రోజే ముందు రోజు వాళ్ళ భార్య వాడికి విడాకులిచ్చేసింది. ఎందుకంటే గనక వాడు రిలేషన్‌షిప్స్‌లో ఏమి ఇన్వెస్ట్ చేయలేదు. వాడి టైం అంతా కూడా డబ్బు సాధించడంలోనే పెట్టాడు. మిగతా వాళ్ళందరిని ఎవరిని కూడా పట్టించుకోలేదు. ఏముంది ఆ రోజు వాడి దగ్గర కారుంది. కానీ వాడితో ఉండడానికి ఎవరైనా ఉన్నారా?
ఎవరు లేరు. ఆనందం పంచుకోవడానికి ఎవరైనా ఉన్నారా వాడితో పాటు? ఎవ్వరు లేరు. ఆ కారు ఒక్కటే ఉంటుంది. కారు ఏమన్నా మనతో మాట్లాడుతుందా? మనకేమన్నా బాధ కలిగితే గనుక చూస్తుందా? మనకేమన్నా చేస్తుందా? ఈ విధంగా యొక్క మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అలాగే తయారైందనమాట. అందరిని కూడా అలాగే తయారు చేస్తున్నారు. ఈ భౌతిక పరమైనటువంటి విషయాల పట్ల పరుగులు పెట్టించేలా చేస్తుంది. ఇది యొక్క రజోగుణంలో ఉండేటువంటి వాళ్ళు. ఇంకా తమో గుణంలో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే గనక ఇంక వీళ్ళ గురించి చెప్పక్కర్లేదు. వీళ్ళకి చాలా కెపాసిటీ ఉంటుంది. ఈ యొక్క కామ్య కర్మలు చేయడానికి గాని, మంచి పనులు చేయడానికి గాని, ఏ పనైనా చేయడానికి వీళ్ళకి కెపాసిటీ ఉంటుంది. కానీ ఏమవుతుంది దురదృష్టవశాత్తు వీళ్ళు ఏదో ఒక అడిక్షన్ అన్నమాట. ఏదో ఒక దురవ్యసనము దానికి వీళ్ళు బానిసలైపోతారనమాట. మత్తు పదార్థాలు తీసుకోవడం గాని, మాదక ద్రవ్యాలు తీసుకోవడం గాని, లేకపోతే గనక మద్యపానం సేవించడం గాని, లేకపోతే గనక కొంతమందికి ఏముంటుంది జూదం, హ్మ్. పేకాట ఆడడం గాని, లేకపోతే గ్యాంబ్లింగ్ చేయడం గాని, ఇప్పుడంతా కూడా చాలా ఈజీ అయిపోయింది అంతా కూడా. ఇదివరకు అయితే గనక ఎక్కడ ఈ క్లబ్ అని చెప్పి ఎతుక్కోవాలి. ఇప్పుడైతే అవసరం లేదు. ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ యాప్స్ మొబైల్‌లోనే వచ్చేసాయి. అందులో వెళ్తే వాళ్ళు చెప్తారన్నమాట. మీకు స్టార్టింగ్‌లో మీకు రూ. 1000 క్యాష్ మీకిస్తున్నాము మీ అకౌంట్‌లో. మీరు ఆడుకోవచ్చు. ఏం పర్వాలేదు. ఇంతింతొచ్చేస్తే మళ్ళీ అడ్వర్టైజ్‌మెంట్ చేస్తారు. మా క్రికెట్ గేమ్ ఆడిన వ్యక్తికి ఇన్ని లక్షలు సంపాదించాడు అని చెప్పి అడ్వర్టైజ్‌మెంట్ చేస్తారు. ఇవన్నీ చూసి వీళ్ళు ఆహా! గేమ్ ఆడి మొబైల్‌లో గేమ్ ఆడితేనే ఇన్ని డబ్బులొచ్చేస్తున్నాయి కదా! అని చెప్పి ఏం చేస్తారు? వీళ్ళు వెళ్తారు. వెళ్లి మెల్లమెల్లగా ఏమవుతారు? ఆ గేమ్‌కి అడిక్ట్ అయిపోతారు. ఫస్ట్‌లో ఏమవుతుంది? వస్తాయి కొన్ని డబ్బులొస్తాయి. వచ్చినప్పుడు బాగానే ఉంటుంది. ఆహా! అని ఎగిరి గంతేస్తారు. వచ్చినా సరే ఆడేమో డబ్బులు తీసుకొని బయటకొచ్చేయడు వాడక్కడి నుంచి. ఎందుకంటే గనక మనిషికి అత్యాస అనేటువంటిది ఉంటుందన్నమాట. రూ. 1000 వచ్చినియి అనుకోండి, ఓ 10,000 వచ్చినియి అనుకోండి, వచ్చినియి కదా! అని చెప్పి వాడు బయటకొచ్చాడు. ఏం చేస్తాడు? నేను ఈ 10,000 మళ్ళీ పెడితే గనక ఏమవుతుంది? నాకు రూ. 1,00,000 వస్తాయి కదా! అని చెప్పి 10,000 పెడతాడు అందులో. పెడితే ఏమవుతుంది? ఆ 10,000 కూడా పోతాయి. పోతే కానీ ఇంతకుముందు వీడికి ఆ 10,000 వచ్చినియి కదా డబ్బులు. 10,000 నాకెలా వచ్చినియి నాకు? నేను రూ. 1000 పెడితే 10,000 వచ్చినియి. కాబట్టి వీడేం చేస్తాడు? వీడి దగ్గరున్న 10,000 పెడతాడు. వాడికొచ్చినియి 10,000 అయిపోయినియి. వీడి దగ్గరున్న మళ్ళీ ఇంకో రూ. 1000 పెడతాడు. అవి పోతాయి. మళ్ళీ పెడతాడు. మళ్ళీ పోతాయి. ఇంక వీడికేమవుతుంది ఇలా చేసే కొద్దీను వీడి డబ్బులు పోతాయి కదా! ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ కొంత డబ్బులు పోతాయి. ఈ పోయిన డబ్బులన్నీ కూడా ఎలాగైనా సరే నేను పోగొట్టిన చోటే మళ్ళీ తెచ్చుకోవాలని చెప్పేసి మళ్ళీ ఇంకా పెడతాడు. మళ్ళీ పెడతాడు ఈ డబ్బులు. ఇంకా పెట్టి, పెట్టి, పెట్టి ఇంక వీడి దగ్గర డబ్బులయిపోతాయి. డబ్బులయిపోతే ఏం చేస్తాడు? అప్పులు చేయడం మొదలు పెడతాడు. ఆ అప్పులు తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోతే గనక ఆస్తులు అమ్మేస్తూ ఉంటాడు. ఆస్తులు అమ్మేసిన డబ్బులు కూడా అయిపోతే గనక మళ్ళీ ఇంకా అప్పులు తెస్తాడు. అది కూడా అవ్వకపోతే గనక ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి అప్పులు తీసుకొస్తాడు. అవి పెట్టేస్తాడు ఇందులోనే. సో, ఆ తర్వాత మళ్ళీ ఇంక ఇవన్నీ కూడా తట్టుకోలేక ఏం చేస్తాడు? ఎలాగైనా డబ్బులు సాధించాలి. నేను పోగొట్టుకున్న డబ్బులు ఎలాగైనా సాధించాలి అని చెప్పేసి ఏం చేస్తాడు? అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నించడం మూలంగా ఏమవుతుంది? పోయిన డబ్బులు ఎలాగో పోయినియి. ఆ తర్వాత వాడి దగ్గరున్నయి కూడా మొత్తం అంతా కూడా నాశనం అయిపోతాయి. ఏం మిగలదు వాడికి. ఇదే విధంగా ఉంటుందన్నమాట. ఈ యొక్క జూదము అనేటువంటిది. ఇవి గాని, లేకపోతే ఆన్‌లైన్ యాప్స్ గాని చాలా ఉన్నాయిప్పుడు. సో, లేకపోతే గుర్రపు పందాలు ఆడడం గాని, పేకాటలు ఆడడం గాని, ఇదే విధంగా మందు కూడా అన్నమాట. వ్యసనం కూడా. సో, ఒకసారి చూస్తే గనక ఎవరైతే మద్యపానానికి లోనవుతారో, వాడేదో ఆనందంలో ఉన్నాను, భ్రమలో చాలా హ్యాపీగా ఉన్నానని వాడు అనుకుంటూ ఉంటాడు. వాడెలాగో ఆనందంగా ఉండడు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితి చూడాలి. వాళ్ళింక ఎన్ని కష్టాలు అనుభవిస్తూ ఉంటారంటే గనక చెప్పలేమన్నమాట. చాలా మందిని చూస్తాం మన సమాజంలో కూడా. ఎవరైతే మద్యపానానికి లోనయ్యారో ఒక వ్యక్తి, కుటుంబం పెద్ద పురుషుడు ఎవరైతే భర్త ఉన్నాడో మద్యపానానికి లోనైతే గనక ఆ పిల్లలు, ఆ భార్య యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే గనక అంత కష్టంగా ఉంటుంది. ఇదే విధంగా అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్ళ యొక్క కుటుంబాల యొక్క పరిస్థితులు కూడా ఎలా ఉంటాయంటే గనక దుర్భరం అన్నమాట ఇవన్నీ కూడా. వాళ్ళు సంతోషంగా ఉండరు. వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా సంతోషం కలిగించరన్నమాట. సో, వీళ్ళన్నీ కూడా ఈ విధంగా ఈ యొక్క తమో గుణంలో ఉండేటువంటి వాళ్ళు. తమో గుణంలో ఉండేటువంటి వాళ్ళు ఆ మత్తులో ఉంటారన్నమాట. మేమేదో బాగున్నాము అని చెప్పేసి వాళ్ళు మత్తులో ఉంటారు. కానీ ఏంటంటే గనక వాళ్ళు నరకాన్ని అనుభవిస్తున్నారు. ఆ యొక్క నరకము
వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ప్రతి క్షణం కూడా వాళ్ళు చూపిస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఇంకా వీళ్ళకి ఇంకా ముక్తి, వీళ్ళకి బయటపడ్డము అని అంటే కనుక అది చాలా చాలా కష్టం అన్నమాట. అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పాశ్చాత్య దేశంలో వీళ్ళని ఏమనే వాళ్ళు హిప్పీస్ అనేవారు అనమాట. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభుపాదుల వారు చాలా దయతోటి వాళ్ళందరికీ కూడా కృష్ణ భక్తిని వాళ్ళందరికీ అందించారు. హరే కృష్ణ మహామంత్ర. ఎవరైతే అదృష్టవంతులు ఉన్నారో వాళ్ళు వెంటనే కృష్ణ భక్తిని స్వీకరించి మొత్తం చెడు వ్యసనాలన్నిటినీ కూడా మానేసి డ్రగ్స్ తీసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఆ స్థాయి నుంచి వాళ్ళు నెంబర్ 1 వైష్ణవుల కింద మారినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారన్నమాట. సో దీనికే శ్రీమద్ భాగవతంలో ఇటువంటి చెడు వ్యసనాల నుంచి, ఇటువంటి త్రిగుణాల యొక్క ప్రభావాల నుంచి బయటపడాలి అని అంటే కనుక దానికి శ్రీమద్ భాగవతంలో మొదట్లోనే చెప్పేశారు. దీనికి సొల్యూషన్ ఏంటి, చివరిలో కాదు, భాగవతం అంతా చదివిన తర్వాత మొదట్లోనే చెప్పారు మనకి. శ్రీమద్ భాగవతంలో 7వ స్కందంలో 2వ అధ్యాయము 19వ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఏం చెప్పారు? తద నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి తదా రాజస్తమో భావ కామలోభాదయాశ్చయే చేతయేతైరనా విద్ధిం స్థితం సత్వే ప్రసీదతి. ఏమవుతుందంట, ఎవరైతే కనుక ఆ యొక్క శ్రీమద్ భాగవతానికి సంబంధించినటువంటి యొక్క ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులర్ గా అన్నమాట, క్రమం తప్పకుండా ఎవరైతే కనుక వాళ్ళు పాటిస్తూ వస్తూ ఉంటారో, వింటూ ఉంటారో, అదే విధంగా ఏంటంటే ఎవరైతే శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేవ చేయడం మూలంగా ఏమవుతుంది, వాళ్ళ యొక్క హృదయంలో ఏవైతే కనుక ఈ యొక్క కష్టాలన్నిటినీ కూడా కలిగిస్తూ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోతాయి. నష్టప్రాయేషు అభద్రేషు, మొత్తం అన్ని కూడా కంప్లీట్ గా నాశనం అయిపోతాయి. ఆ తర్వాత ఏమవుతుంది, నిత్యం భాగవత సేవయ, ఈ విధంగా భాగవతానికి ప్రతిరోజు కూడా శ్రవణం చేయడం మూలంగా, శుద్ధ భక్తులకి సేవించడం మూలంగా ఏమవుతుందంట, ఈ విధంగా మొత్తం అబద్ధాలన్నీ కూడా నాశనం అయిపోయిన తర్వాత ఆ యొక్క దేవాది దేవుడికి సేవ చేసేటువంటి ఆ యొక్క అదృష్టాన్ని వాళ్ళు పొందగలుగుతారు. ఇంకా ఏమవుతుందంట, ఎప్పుడైతే కనుక ఈ విధంగా భగవంతుడి పట్ల సేవ, లవింగ్ సర్వీస్ అన్నమాట, శుద్ధ భక్తితోటి వాళ్ళు సేవ చేస్తూ ఉంటే కనుక వాళ్ళకి హృదయంలో స్థితమైతే కనుక ఏమవుతుందంట, మెల్లమెల్లగా ఎంతైతే కనుక వాళ్ళు భక్తి చేయడం మొదలు పెడుతూ ఉన్నారో వాళ్ళ యొక్క హృదయంలో ఉన్నటువంటి, ఎందుకంటే గనక మనకి ఎన్నో ఎన్నో జన్మల నుంచి ఇవన్నీ కూడా వస్తున్నాయన్నమాట. ఇదేం అనుకోకూడదు మనం ఈ జన్మలో చేసిన మూలంగానే వీడు ఈ యొక్క వ్యసనానికి వాడు బానిసయ్యాడు అని కాదు. ఇది ఏంటంటే కనుక మన యొక్క హృదయంలో, మన యొక్క మెమరీలో, మన యొక్క సటల్ బాడీ, సూక్ష్మ శరీరంలో ఇవన్నీ కూడా స్టోర్ అయి ఉన్నాయన్నమాట. దీన్ని ఏమంటారు, పూర్వజన్మపు వాసనలు అంటారు అనమాట. ఆ పూర్వజన్మపు వాసనల మూలంగా ఇంకా ఇంకా వీడికి ఇంద్రియ భోగం చేయాలి, పాపకర్మలు చేయాలి అనేటువంటి భావనలు ఉంటాయి. అటువంటివి ఏవైతే కనుక మన యొక్క సూక్ష్మ శరీరంలోనే ఉన్నాయో మనకి తెలియదు అటువంటివి ఉన్నాయని చెప్పేసి, ఎక్కడో ఉంటాయి అవి. అటువంటి భావనలు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయి, మనం ఎంతైతే భక్తి చేస్తున్నామో, ఎంత బాగా భక్తి చేస్తున్నామో, చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, అవన్నీ కూడా ఈ యొక్క రజోగుణం తమో గుణం మూలంగా కలిగేటువంటివన్నీ కూడా, అవన్నీ కూడా ఎలా ఉంటాయి, కామము, కోరిక, విపరీతమైనటువంటి తపన, నాకు అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అనేటువంటి భావన ఏవైతే కనుక మన యొక్క సూక్ష్మ శరీరంలో మనకి తెలియకుండానే ఇంకా చాలా చాలా ఉంటాయి. అవన్నీ కూడా మన సూక్ష్మ శరీరంలోనే స్టోర్ అయి ఉంటాయి, మన మైండ్ లో స్టోర్ అయి ఉంటాయి, మనకు తెలియదు. టైం వచ్చినప్పుడు బయటకు వస్తాయి అవన్నీ మొలకల్లాగా. అటువంటివన్నీ కూడా ఏమవుతాయంట, నాశనం అయిపోతాయి. తదా రాజస్తమో భావ కామలోభాదయాశ్చయే చేతయేతైరనా వృత్తిం
స్థితం సత్వే ప్రసీదతి. అప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా భక్తి చేస్తూ ఉంటే కనుక, భాగవతాన్ని శ్రవణం చేస్తూ ఉంటే కనుక ఏమవుతుందంట, అటువంటి వ్యక్తి సత్వగుణంలో వాడు స్థితుడవుతాడు. పర్మనెంట్ గా సత్వగుణంలో స్థితుడయ్యి అప్పుడు వాడు నిజమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు, బ్రహ్మభూత స్థాయికి వెళ్తాడు. జీవుడి యొక్క నిజమైనటువంటి స్థాయి ఏమిటి? బ్రహ్మభూత స్థాయి. సో అక్కడ బ్రహ్మభూత స్థాయిలో కూడా ఆగిపోకూడదు జీవుడు. ఏం చేయాలి? వాడు శుద్ధ సత్వానికి వెళ్ళాలి. కానీ శుద్ధ సత్వానికి ఒక ముందు స్టెప్ ఏమిటి? సత్వగుణం. కాబట్టి కనీసం మనం ఈ యొక్క సత్వగుణంలో ఉండడానికి, సత్వగుణంలో స్థితుడవ్వడానికి, బ్రహ్మభూత స్థాయికి వెళ్ళడానికి మనం ఈ భక్తి చేయడం మూలంగా ఆ స్థాయికి వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. అందుకే ప్రభుపాద్ గారు ఏం చెప్పారు? ఈ యొక్క భాగవతం అంతా కూడా మనకు అర్థం అవ్వాలి, వినగలగాలి, అర్థం చేసుకునే శక్తి ఉండాలి అని అంటే కనుక ముందుగా ఏం చేయాలి? ఈ యొక్క చెడు వ్యసనాలు అన్ని కూడా మనం వదిలిపెట్టాలన్నమాట. ఏముంటాయా చెడు వ్యసనాలు మనకి? మాంసభక్షణ, వ్యభిచారము, జూదము, అదేవిధంగా మాదక ద్రవ్యాలు స్వీకరించడం. వీటి 4టిని కూడా వదిలిపెట్టాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి? ఆ యొక్క 16 మాలలు హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం మూలంగా ఏమవుతుంది? అప్పుడు మన నిత్యం భాగవత సేవయా, భాగవతానికి మనం సేవ చేస్తూ ఉంటే కనుక అప్పుడు మనము యొక్క ప్రకృతి త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావం నుంచి, పర్టికులర్ గా చెప్పాలంటే కనుక ఎక్కువ రజోగుణం, తమో గుణ ప్రభావాల నుంచి మనం బయటపడతాము. సో మనం కేవలం యొక్క త్రిగుణాల గురించి ఇలా ఉంటాయి అని చెప్పి తెలుసుకుంటే ఆగిపోతే కనుక ఏం ప్రయోజనం లేదు. మన వ్యాధి యొక్క లక్షణాలు ఏమిటి? నాకు పలానా వ్యాధి వచ్చింది అని చెప్పి తెలిసింది, మనం కనుక్కున్నాం. అక్కడితో కనుక మనం ఆగిపోతే ఏమైనా ఉపయోగం ఉందా? ఆ వ్యాధికి మనం మందు వేసుకోవాలి. అప్పుడు మనం ఆ వ్యాధి నుంచి బయటపడగలుగుతాం. అలాగే ప్రస్తుతం మనం కూడా ప్రకృతి త్రిగుణాల్లో బంధించబడి ఉన్నాం. కాబట్టి దీని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటిది కూడా మనం చర్చించుకున్నాం. సో ఆ విధంగా చేస్తే కనుక మనము ఈ యొక్క భావరోగం నుంచి మనం బయటపడగలుగుతాం. ఇదండి మనం ఈరోజు నేర్చుకుంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. త్రిగుణాల గురించి కూడా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి మాతాజీ, ప్రభుజీ, ఎవరైనా. అదర్వైజ్ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ.